అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. స్కీమ్ వర్కర్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కనీస వేతనాలు అమలు చేస్తామని, అలాగే ఎవరి మీద కూడా రాజకీయ వేధింపులు ఉండవు అని చెప్పారు. కానీ ఈ రోజున ఎన్నికలవి అధికారంలోకి వచ్చి 90 రోజులు కూడా గడవకుండానే ఎప్పటికప్పుడే చాలామంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుని నేటికి హాస్పిటల్లో ఉన్నారు. బలవంతంగా రాజీనామాలు చేయించుతున్నారు. డ్వాక్రా యానిమేటర్లు, వివోఎల్ని, ఆర్పిఎల్ని మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు తిన్నారు, ఇక్కడ నుంచి మేము తింటామంటున్నారు. మరి ఏం తినడానికి వచ్చారో వీళ్ళు తెలీదు. అంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో మళ్ళీ అంతా తిరిగి ఇప్పటి నుంచే సంపాదించుకోవాలనుకుంటున్నారేమో. ఇది సరైనది కాదని చెప్తున్నాం. 5 ఏళ్ళకోసారి ఇళ్ళకి పంపించేయాలి స్కీమ్ వర్కర్లు అనుకుంటే, 5 ఏళ్ళకోసారి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి ఎలాగైతే ఓడిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారో అలాగే వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏదైతే 50,000 రూపాయల పెన్షన్ ఉందో ఆ పెన్షన్ వాళ్ళకి ఇచ్చే సకల సౌకర్యాలు స్కీమ్ వర్కర్లందరికి ఇస్తే వీళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు. పోనీ 50,000 కూడా అవసరం లేదు, 25,000 ఇస్తే చాలు. 5 ఏళ్ళకోసారి వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇది మీకు చెప్పదలిసాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఈవేళ ఈ ఆందోళన జరుగుతుంది. దీన్ని మరింత ఉగ్రరూపం దాల్చకుండా, మరింత ఉధృతం కాకుండా ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని తక్షణం రాజకీయ వేధింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఇదే మేము చెప్పదలిసాం. జీ బేబీ రాణి, సిఐటి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.